welcome back to my channel Ismail by Ketan Chaudhary Betin. ఈ రోజు మీకు నేను చూపించబోతున్నాను ఈ రాక్ పార్క్ గురించి. ఈ రాక్ పార్క్ లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ మనకు కావాలంటే ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటది. మనం ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ హాయ్ మళ్ళీ అక్కడ క్లైంబింగ్ రాక్ ఉంది. రాక్ క్లైంబింగ్ మీకు బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక మీకు ఎంట్రన్స్ లో చెప్పాను కదా ఇట్లా కూడా చేసుకోవచ్చు అని. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇది దిగాక ఇక్కడ చాలా బ్లోయింగ్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇవి బ్లో అవ్వట్లేదు ఫ్రెండ్స్. కొన్ని అయితే బ్లోయింగ్ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వావ్ ఇది చాలా గ్రీనీగా ఉంది ఫ్రెండ్స్. ఇది డెకరేషన్ కి బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇక్కడికి వెళ్తే ఆ రాక్ నార్మల్ ఫొటోస్ దిగడానికి ఇట్లా పట్టుకొని చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఈ దగ్గరలో జిమ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి పీస్ఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్. పీస్ఫుల్ ప్లేస్ ఫ్రెండ్స్. అక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే జిమ్ ఉంది, ప్లస్ దాని పక్కన చిల్డ్రన్స్ జంపింగ్, ప్లస్ దాని దగ్గరలో చిల్డ్రన్స్ జంపింగ్ ఏరియా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇట్లా ఆడుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందికి వచ్చేసి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక అమ్మాయిని రాక్ పార్క్ లో తన ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది రాక్ పార్క్ లో? బాగునే ఉంది సార్. ఇప్పుడు తనైతే బాగుందండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జిమ్ దగ్గరికి వెళ్ళి జిమ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. కమ్ ఆన్ ఫాలో మీ. ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్లయితే నేను యాప్స్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇది సపోర్ట్ తీసుకొని చేయొచ్చు, ప్లస్ సపోర్ట్ లేకుండా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం స్లైడ్ లాగా ఉంది, స్లైడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది పుల్ అప్స్ కి ఫ్రెండ్స్. ఇట్లా మనం దీని మీద కూర్చొని ఈ పైరాన్ని పుల్ చేసుకుంటా ఉంటే హ్యాండ్ ఎక్సర్సైజ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లస్ ఇది లెగ్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని మీద నుంచొని ఇట్లా 2 legs లేదా 1 leg ఇట్లా ఊపుతా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ లో యాక్చువల్లీ గైస్ ఏంటిదంటే ఆయన తప్పుగా చూపిస్తున్నారు కేతను, కానీ యాక్చువల్గా ఇలా ఏదో చేస్తారు వాకింగ్ లాగా. సో అలా అయితే సో ఇక్కడ చాలా మంచి వ్యూ ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ జిమ్, రాక్ క్లైంబింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్లైడ్స్, స్వింగ్స్, అలాగే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి ఇది కనిపిస్తున్నట్లయితే ఇందాక చెప్పాను కదా పుల్ అప్స్, ఇది పుష్ అప్స్ ఫ్రెండ్స్. అది పుల్ అప్స్, బోత్ ఆర్ సేమ్. బట్ దీనికి కొంచెం ఫోర్స్ కావాలి. ఇప్పుడు ఇది మనం చేయబోతున్నాం. ఇప్పుడు దీని పేరు ఏంటంటే
పుష్ పుష్ పుల్ పుష్ పుల్ పుష్ అండ్ పుల్ పుష్ పుల్. ఇప్పుడు దీన్ని కాడ ఇది ఉంది ఫ్రెండ్స్, దీన్ని పుష్, ఇది పుష్ ఫ్రెండ్స్. ఇది నాకు అంత మంచిగా రాదు కానీ ఇట్లా చేయడం వచ్చు ఫ్రెండ్స్. ఇట్లా చేయడం వచ్చు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కాలు మిస్ అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా చేసేటప్పుడు. మళ్ళీ ఇక్కడ ఇది కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ చేసేది వాకింగ్ స్టాండ్స్, ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మా సఫీగూడ పార్క్ లో కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇదైతే మా సఫీగూడ పార్క్ లో కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తను చెప్పింది కదా సఫీగూడ, అక్కడైతే ప్లేస్ చాలా బాగుంటది. దగ్గరలో రివర్ లైక్ లేక్ ఉంటది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది హిప్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇది హిప్ ఎక్సర్సైజ్ ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇట్లా కనిపిస్తున్నట్లయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా చెప్పులు అక్కడ ఇడిచాను, ఇప్పుడు వేసుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ ఏముండవు మొక్కలు. ఇంకొక వే ఉంటది, అక్కడ వేకి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే చాలా రాక్స్ ఉన్నవి. మీ ఎక్స్పీరియన్స్ రాక్స్ ఎక్కడంలో ఎట్లా ఉంది? బాగుంది నాకు కూడా, నాకు అలాంటిదే కావాలి. ఇప్పుడు ఇక్కడ చాలా టికిలింగ్ ఉంటది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్తా ఉంటే అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా రాక్స్ ఎక్కినట్టు, అది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా గ్రీన్ ప్లేస్ ఉంది. సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. టిక్లింగ్ అయితే చాలా ఉంది. ఇట్స్ వెరీ టిక్లింగ్ గైస్. ఇప్పుడు మనం స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోదాం. అక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఆ పైన. ఇప్పుడు మనం ఇక్కడ దగ్గరలో ఒక రాక్ ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. ఆ రాక్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం చేతిలో అన్ని పడేసి చెప్పులు కూడా విప్పేసి ఇట్లా రాక్స్ గ్రిప్స్ తో ఎక్కాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎక్కితే పీస్ఫుల్ గా ఉంటది. ప్లస్ మనం ఇంకా పెద్ద రాక్ వెళ్దాము. ఇది కొంచెం మీడియం సైజ్ రాక్, చూస్తారా ఫ్రెండ్స్? ఓకేనా? ఇది ఎక్కొచ్చా మరి? ఇది అటుంది కవే ప్లీజ్. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తున్నట్లయితే చాలా పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ పైకి. అక్కడ పైకి ఎక్కేసి అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ప్లస్ అక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే రెడ్ షర్ట్ ఒక అబ్బాయి రాక్ ఎక్కి దిగుతున్నాడు ఫ్రెండ్స్. అది చాలా బాగుంటది ఆ రాక్. ప్లస్ ఈ దగ్గరలోనే అక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే బ్లూ స్లైడ్, అది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఫ్రెండ్స్. అది చాలా బాగుంటది. కమ్ విత్ మీ. చూడండి ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే తన ఛానల్ కూడా చూడండి, వసపిట్ల కబుర్లు. ఇప్పుడు
అడుగుదాము తన ఛానల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో. మీ ఛానల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా ఛానల్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. నా ఛానల్ ఎక్స్పీరియన్స్ సో నా ఛాలెంజ్ అంటే నా యూట్యూబ్ ఛానల్ బాగానే రన్ అవుతుంది. అండ్ నా యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ ఏంటిదంటే వసుబిట కబులు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 100K కావండి. 1000K సార్. సేమ్ టు మీ. ప్లస్ ఈ దివాళీకి మేము ఒక వీడియో చేస్తున్నాము, దానికి మీరు 5 సబ్స్క్రైబర్స్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇది దీపావళి గన్ను ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ దీపావళికి. సో హ్యాపీ దీపావళి. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై అండ్ యాషిష్ ఛానల్ వసుబిట కబులు. బాయ్.